ధూమపానం మద్యపానం సబ్స్క్రైబ్ చేయకుండా మా వీడియో చూడడం ఆరోగ్యానికే హానికరం. ఈ వీడియోలో ఉన్న పాత్రలు, తట్టలు, తపేలాలు నిన్ను, నన్ను, పక్కింటి ఆంటీని ఎవరిని ఉద్దేశించి తీసినవి కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఊరన్నాక తుప్పలు, షార్ట్ ఫిలిం అన్నాక తప్పులు ఉండడం సహజం. మా షార్ట్ ఫిలిం నచ్చితే లైక్ కొట్టండి, అస్సలు నచ్చకపోతే మమ్మల్ని మాత్రం కొట్టద్దండి, మీకు దండం పెడతా. మమ్ము కాచినవాడు, మా మనసు దోచినవాడు, దొంగ గజ దొంగ మాస్టర్ ఇన్ రాబరీ. బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను పొంగు మీద. పండుగ వస్తుంది, కొత్త బట్టలు కొనిచ్చేది ఉందా లేదా? పోయిన సంవత్సరమే కదరా నా డ్రైవర్ నీకు ఇచ్చిండేది. తొక్కలో బొక్కల బండి ఇచ్చే నేను చెప్పుకుంటావు. ఈసారైనా గుడ్డలు కొను. గోసి గుడ్డకు గతి లేదని అంటుంటే గుడ్డలు తెమ్మంటాడు. యారితో నుంచి తెమ్మంట? పోయి కోటపాప కేక్ నాకు వచ్చిన కేక్ నాకండి. ఈసారైనా పెద్ద పార్టీ పట్టి పండగ చేసుకుందాం పానా. అంతే పారా, పోదాం పానా. రే ఆగరా. ఏమన్నా? ఇక్కడ అసిస్టెంట్ ఎవరు? నేను. కెప్టెన్ ఎవరు? నువ్వు. యాడుండాలి నువ్వు? అక్కడ పిల్లలు ఉన్నారు, కిడ్నాప్ చేద్దామా? అవునా? అయితే పోయి కత్తి పెట్టరా. నువ్వు వచ్చిన కూరగాయలు పిల్లలు ఆయన భయపడతారు, ఎత్తవదంపా. గద్దలకొండ గణేష్ కిడ్నాప్ చేసిన నిన్ను. లెక్క కడితేనే నిడుతాం, లేకపోతే పై పంపిస్తా. కిడ్నాపర్ మీరేం కిడ్నాపర్? గోసిగుట్ట కాదు, గద్దలకొండ. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మీ బిల్డప్ సాలే గానీ నేను ఇది ఉండాలంటే నా కడుపు నిండాల, లేదనుకో తిప్పిదే. ఒరే మనకొచ్చే లెక్కల కంటే ఈ బొక్కలే ఎక్కువ కదరే. అవు కదా. నువ్వు ఇడు ఉండాలంటే తిండి ఉండాల. ఏమన్నా పట్టుకొని రాపోరా పొయ్యి. ఏమన్నా కావాలంటే దుడ్లు కావాలి కదన్నా. పొయ్యి కుత్తి చిచి కత్తెన్న కుది పెట్టిపోరా.
నువ్వు కొనిచ్చిన కూరగాయలకి ఎత్తిన కుదబెడితే కుక్కలు కూడా కొన్నావు. నీ వాచ్ కుదబెడదాంలే అన్నా. ఒరే ఉండేది ఊటిరే ఒరే నువ్వు పిల్లోనికి తీసుకొని రారా అంటే తినుకుంటా వచ్చినావా? పొద్దున్న టిగులు పెట్టిదా నా కడుపులో కాలుతాంది. పొద్దున్న టిగులు పెట్టిదా నా కడుపులో కాలుతాంది. వచ్చేటప్పుడు బిస్కెట్లు వద్దు, తొక్కులేవి, బిర్యానీ తీసుకుందాని. ఓ వీళ్ళు నేను ఎట్లా ఎగుతున్నా విన్ని 5 నిమిషాలు కూడా వేయలేకపోతాము. లెక్క పక్కన పెడితే మనకు బొక్కే. ఒరే నీకు బిస్కెట్లు తెచ్చాకన్నా వాచి కుది పెట్టినాను రే, మళ్ళీ బిర్యానీ అంటే నాకు గన్ను కుది పెట్టాలా? ఒరే నీకు దండం పెడతాను రా, ఈ ఒక్కసారికి మాతో కాంప్రమైజ్ అయినా అనుకో, అడుక్కు తినే జీవితాలు బాగుపడతాయిరా. ఒరే బుజ్జి మీ నాన్న నంబర్ చెప్పరా, లెక్క చెప్పాయించుకుంటాంరా, నీకు కూడా ఇచ్చాంలే వాట. సర్లే వేసండి 9492395242. మా నాయన బతికిచ్చినావు కదరా తండ్రి, తండ్రి బతికిచ్చినావు కదరా తండ్రి. అంచుతున్నాయండి పోలేపో చూడు సెచ్చాం లెక్క అడుగుతాం. ఎంత అడుగుదామంటావు? 1500 అడుగుదాంలే. 1500 చాలా తక్కువ అవుతాయి, 2000 అడుగు. ఓకే అన్నా. ఇద్దరు ఎందుకే కిడ్నాపర్లేనా? ఒరే నిన్నేమైనా మటన్ కొట్టు మస్తానని కనిపెట్టినాడా ఏంది? నేను నువ్వు నిన్నే పాతబట్ల వ్యాపారం చేసాడు అనుకున్నాడేమో. గద్దా గద్దల కొండ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అన్నా రింగ్ అవుతుంది, మాట్లాడన్నా. హలో కేశవనేనా మాట్లాడేది? ఫోన్ ఎవరు చేసినా తెలియదురా వెదవా. పుష్పరాజ్. సారీ ఫ్లోలో వచ్చింది. గద్దా గద్దల కొండ నీ ఎవ తగ్గేదేలే. గద్దా గద్దా చెప్పరా బద్దా. ఏంది మీరు ఏమనుకుంటున్నారు? తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి బద్దా బద్దా అంటున్నారు. లెక్కిచ్చేనే ఇడిచాం మీ వాడిని, లేకపోతే పైకి పంపించాం. కిడ్నాపర్స్. పొయ్యి వాడే దొరికాడా మీకు? 10 నిమిషాలు పెట్టుకుంటే మీకే తెలుస్తుంది, దోల తీరిపోద్ది. 1,00,000 రూపాయలు ఇచ్చేనే మీ ఓన్ ఇడిచాం, లేకపోతే పైకి పంపించాం. రేయ్ మిద్ద మీద పంపించడానికి నాకెందుకు ఫోన్ చేశావురా? ఆడుకోవడానికి కింద పంపి. పైకంటే మిద్ద పైన కాదు, పైనకి. పిల్లోని యోనికి తెలియకుండా కాలేజీలో ప్లేస్ లా దాచిపెట్టాం. ఇందులో సీక్రెట్ ఏముందిరా? ఉండేది కాలేజీలోనే కదా. మీకెట్లా తెలుసు మేము కాలేజీలో పెట్టినామని? అరే దద్దమ్మ చెప్పింది నువ్వే కదరా కాలేజీలో ఉన్నావని. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. రే వాంతో ఏది మీతో కాదురా, ఏం చేసుకుంటారో చేసుకోండి. నువ్వు అట్లా కాదన్నా, మనలో మనమాట దుడ్లు లేక ఏడుస్తున్నావన్నా. పోనీ 50,000 వేసుకో. నేనేమన్నా బ్యాంక్ మేనేజర్ అనుకుంటున్నావరా? నాకెక్కడి నుంచి వచ్చాయి లక్షలు లక్షలు? పోన్లే నీకే వద్దు నాకే వద్దు, ఇద్దరి మధ్యలో 5,000 పంపి ఖర్చులుకుంటాయినా. వాంతో ఏది మీతో కాదురా, ఏం చేసుకుంటారో చేసుకోండి. నో 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 న్యాయం చేస్తున్నా. మీ ఓనికి పొద్దున్నే అన్నా వాచి కుదిపెట్టావన్నా, పొద్దున్నే బిస్కెట్ల కోసం. పోన్లే నీకే వద్దు నాకే వద్దు,
ఓ 500 ఫోన్ పే కొట్టిడేనా? ఏయ్ లేదు. నో నో ప్లీజ్ నా, అన్యాయం చేయొద్దునా. నో రెండోసారి కంపెనీలకు కూడా గతలేవున్నా. లేదు లేదు లేదు. నా 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 ప్లీజ్ నా, అన్యాయం చేయొద్దునా. నా 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 ఒరే ఇటు గన్ను ఎప్పుడు తీసుకున్నాడు రా? నువ్వే కదన్నా బిస్కెట్లు పట్టుకుని గన్నిచ్చినావు. సారీ అన్న, ఏం బాగలేదన్న. ఏం లేదన్న, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం సినిమానే ఏం లేదు. అది 2 ముఖాలు పోతే 4కే బయటకు వచ్చినాము. ఏం సినిమా అది? ఊర తలకాయ నొప్పి, ఎందుకు వద్దులే. అరే నువ్వు 500 తీసుకో, ఎగ్దాం ఉండాలి రివ్యూ. నువ్వు 1000 రూపాయలు తీసుకో, రీసౌండ్ రావాలి బయటికి. అట్లే సూపర్ అన్న, క్లైమాక్స్ సూపర్, సూపర్ అన్ఎక్స్పెక్టెడ్ సీన్, క్లైమాక్స్ అన్ఎక్స్పెక్టెడ్ సీన్. అలా కొల్లి మెదలేస్తా 10 నిమిషాలు ఉండిపోయింది సినిమా. ఇంత క్లాస్ పెర్ఫార్మెన్స్, ఎంత హాలీవుడ్ రేంజ్ ఉంది సినిమా. నిజంగా ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఈ మూమెంట్ దొరికితే కాలు మొక్కినా తక్కువనే. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కట్టుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేనింత వాడిన ఏవాణ్ణి కాదు. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి. ఎందుకు 60 డైమండ్లు అవితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు మరి.